Hello everyone, welcome back to our channel. Let's discuss the next name reaction, that is cope elimination. ఈ నేమ్ ఇట్ సెల్ఫ్ చెప్తుందని మనకి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలిమినేషన్ రియాక్షన్ అని చెప్తుంది అనమాట. అయితే మనం స్టేట్మెంట్ చూసినట్లయితే థర్మల్ ఎలిమినేషన్ ఆఫ్ ఎన్ ఆక్సైడ్స్ టు ఓలిఫీన్స్ అండ్ ఎన్ హైడ్రాక్సిల్ ఎమైన్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనకి రియాక్టెంట్స్ అంటే ఎవరు, నైట్రోజన్ కంటైనింగ్ కంపౌండ్స్. ఆ కంపౌండ్స్ ఏంటి, ఎన్ ఆక్సైడ్స్ అంట. ఎన్ ఆక్సైడ్స్ అనేవి మనకి ఎలా ఉంటాయండి, ఈ విధంగా ఉంటాయి. నైట్రోజన్ కనెక్టెడ్ టు ఆక్సిజన్, నైట్రోజన్ పై పాజిటివ్ ఛార్జ్, ఆక్సిజన్ పై మైనస్ ఛార్జ్ ఉంటుంది. లేదంటే ఏవైతే మనకి టెర్షరీ మీన్స్ ఉంటాయో వాటిని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ద్వారా కూడా మనం ఇట్లా చూపిస్తాం అనమాట. అయితే మనకు తెలుసు ఎలిమినేషన్ అనేది 3 టైప్స్గా ఉంటుందని. ఆల్ఫా ఎలిమినేషన్, బీటా ఎలిమినేషన్ అండ్ గామా ఎలిమినేషన్, ఈ విధంగా ఉంటుంది కదా. ఆల్ఫా ఎలిమినేషన్ అంటే ఏం చెప్తున్నామంటే, ఏదైనా యాటమ్ కానీ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ కానీ ఆల్ఫా కార్బన్ నుంచి ఒకే కార్బన్ నుంచి రిమూవ్ అయినట్లయితే అటువంటి ఎలిమినేషన్ ఏమంటాం, ఆల్ఫా ఎలిమినేషన్ అంటామండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ కార్బన్ ఉంది కదా, ఈ కార్బన్ పై ఇనీషియల్గా మనకి హైడ్రోజన్ రిమూవ్ అయిపోతుందండి. అయిపోయి C మైనస్ Cl 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 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేస్ అనమాట. ఇప్పుడు Cl అనేది Cl మైనస్గా బయటికి పోతే ఏమవుతుంది, కార్బన్ వైపు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదా, పాజిటివ్ నెగిటివ్ కలిసి మనకి ఏమవుతున్నాయి, న్యూట్రల్ స్పీసెస్ అని. ఈ విధంగా కార్బీన్స్ అనేవి వస్తున్నాయండి. ఇది ఎగ్జాంపుల్ దేనికంట, ఆల్ఫా ఎలిమినేషన్కి ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ సేమ్ కార్బన్ నుంచి హైడ్రోజన్ రిమూవ్ అయింది, సేమ్ కార్బన్ నుంచి క్లోరిన్, అంటే ఒకే కార్బన్ ఆటమ్ నుంచి 2 ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ కానీ ఎలిమినేట్ అయినట్లయితే అటువంటి ఎలిమినేషన్ మనం ఏమంటాం, ఆల్ఫా ఎలిమినేషన్ అంటాం. అదే బీటా ఎలిమినేషన్ అన్నాం అనుకోండి, సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇక్కడ Cl ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. విత్ రెస్పెక్ట్ టు క్లోరిన్ ఏమవుతుందండి, ఇది ఆల్ఫా కార్బన్ అవుతుంది, ఇది బీటా కార్బన్ అవుతుంది. ఓకేనా. సో ఆల్ఫా కార్బన్ నుంచి Cl తీసేయండి, బీటా కార్బన్ నుంచి హైడ్రోజన్ తీసేయండి, ఏంటి రిమూవ్ అయిపోతుందండి, మనకి HCl అనేది రిమూవ్ అయిపోతుంది కదా. అప్పుడు ఇక్కడ రిమూవ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, C డబుల్ బాండ్స్ వస్తుంది కదా. అంటే ఏమైంది, బీటా ఎలిమినేషన్లో మనకి ఏమొస్తాయి, ఆల్కీన్స్ అనేవి వస్తాయండి. ఏమొస్తున్నాయి, ఆల్కీన్స్ అనేవి వస్తున్నాయి. అదే గామా ఎలిమినేషన్ అంటే సపోజ్ మీకు ఎట్లా ఉంది, CH2 Cl H, ఇలా ఒక మాలిక్యూల్ ఉందనుకోండి. విత్ రెస్పెక్ట్ టు క్లోరిన్ ఇది ఆల్ఫా కార్బను, ఇది బీటా కార్బను, ఇది గామా కార్బన్. ఆల్ఫా కార్బన్ నుంచి Cl తీసేయండి, గామా కార్బన్ నుంచి Hని తీసేయండి, మనకు అప్పుడు ఏమవుతుంది, CH2. ఇప్పుడు ఈ 2 CH2ల మధ్య ఏమవుతుంది, ఒక బాండ్. అంటే సైక్లిక్ కంపౌండ్స్ అనేవి మనకి ఏమవుతాయి, గామా ఎలిమినేషన్ వల్ల ఫామ్ అవుతాయి. ఓకేనా. అయితే ఆల్ఫా ఎలిమినేషన్లో మనకి ఏమొస్తున్నాయి, కార్బీన్ ఇంటర్మీడియట్స్ వస్తున్నాయి. బీటా ఎలిమినేషన్లో ఏమొస్తున్నాయి, ఆల్కీన్స్ వస్తున్నాయి. గామా ఎలిమినేషన్లో సైక్లిక్ కంపౌండ్స్ అనేవి వస్తున్నాయి. అదే మీరు ఇక్కడ చూసినట్లయితే మన నేమ్ రియాక్షన్ని థర్మల్ ఎలిమినేషన్ ఆఫ్ ఎన్ ఆక్సైడ్స్ టు ఓలిఫీన్స్, అంటే ఇక్కడ ఎలిమినేషన్ జరిగి ఓలిఫీన్స్ వస్తున్నాయి అంటే ఏ ఎలిమినేషన్ జరుగుతున్నట్టు అండి, ఇక్కడ బీటా ఎలిమినేషన్ జరుగుతున్నట్టు. ఓకేనా, బీటా ఎలిమినేషన్ జరుగుతుంది. వేటికి జరుగుతుందంట, ఎన్ ఆక్సైడ్స్కి జరుగుతుంది. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకి, ఎన్ ఆక్సైడ్ అంటే ఒక ఆర్గానిక్ కంపౌండ్లో నైట్రోజన్కి అటాచ్మెంట్లో ఆక్సిజన్ అనేది ఉన్నాయి. సో డైరెక్ట్గా మనకి ఎనాక్సైడ్స్ అనేవి అవైలబుల్గా ఉండవు. ఎనాక్సైడ్స్ ఏం చేస్తామంటే మనము ఎమైన్స్ నుంచి ప్రిపేర్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఒక ఎమైన్ మనం తీసుకున్నాం, నైట్రోజన్ వ్యాలెన్సీ 3 సాటిస్ఫై అయింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం, మెటాక్లోరో పెర్బెంజాయిక్ యాసిడ్, అంటే ఏదైనా ఒక పెరాసిడ్ని మనం యూజ్ చేసినట్లయితే, లేదంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ని యూజ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, ఈ నైట్రోజన్ పై లోన్ పేరు ఉంటుంది కదండి, అదేంటి, మన ఈ ఆక్సిజన్తో కాంటాక్ట్ అయ్యి మనకి NO బాండ్ని ఫామ్ చేస్తుంది. సో ఇనీషియల్ స్టెప్లో మనం ఏం చేయాలి, ఎన్ ఆక్సైడ్స్ ప్రిపరేషన్ అనేది కరస్పాండింగ్ ఎమైన్స్ నుంచి చేయాలి. చేసేటప్పుడు మనకి ఏమవుతుంది, ఇటువంటి పెరాసిడ్ని మనం యూజ్ చేయాలి, మెటాక్లోరో పెర్బెంజాయిక్ యాసిడ్,
లేదంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఏమైంది చూడండి, ఇక్కడ మనకి ఎన్ ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది కదా. ఈ ఎన్ ఆక్సైడ్ మనం ఏం చేయాలండి, కోప్ ఎలిమినేషన్ చేయాలి. కోప్ ఎలిమినేషన్లో మనం ఏం చేస్తున్నాం, బీటా ఎలిమినేషన్ ఫాలో అవుతున్నాం. చూడండి ఇక్కడ విత్ రెస్పెక్టివ్ టు నైట్రోజన్ ఇదే కార్బన్ అండి, ఆల్ఫా కార్బన్ ఇదే కార్బన్ అండి, బీటా కార్బన్. చూడండి ఇక్కడ ఏమవుతుంది, బీటా కార్బన్ నుంచి హైడ్రోజన్ తీస్తారు, ఈ ఆల్ఫా అటాచ్డ్కి ఈ కంప్లీట్ మాయిటీని తీసేస్తారు అనమాట. అంటే మనం చూడండి ఇక్కడ ఏమైంది, బీటా కార్బన్ నుంచి హైడ్రోజన్ తీసేసాము, ఆల్ఫా కార్బన్ నుంచి సిఎల్ తీసేసాము. ఈ సిఎల్ ప్లేస్లో మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఎన్ ఆక్సైడ్ అనేది వచ్చింది. సింపుల్ అంటే ఇక్కడ సింపుల్గా మీరు ఇలా బాండ్ ఫామ్ చేస్తే ఇది నైట్రోజన్ వైపు ఇలా వెళ్ళిపోతుంది. నైట్రోజన్ వైపు వెళ్ళిందంటే ఆల్రెడీ పాజిటివ్ ఉంది, మనకి ఇక్కడ ఏముంది మైనస్ ఇస్తున్నాం కాబట్టి ఈ రెండు న్యూట్రలైజ్ అయిపోతాయి. ఈ హైడ్రోజన్ ఏమవుతుంది, ఈ ఓ మైనస్ దగ్గరకు వచ్చి ఓహెచ్ ఫామ్ అయిపోతుంది. కాబట్టి మనకి ఏంటి వచ్చింది, RCH డబుల్ బాండ్ CH2 అండ్ కరస్పాండింగ్ OH. వెరీ సింపుల్. సో సింపుల్గా మీరు ఏంటి అర్థం చేసుకోవాలంటే, కోప్ ఎలిమినేషన్లో బీటా ఎలిమినేషన్ జరుగుతుంది. ఇందులో రియాక్టెంట్స్ ఏంటంటే ఎనాక్సైడ్స్ మనకు డైరెక్ట్లీగా ఉండవు కాబట్టి వాటిని ఏం చేస్తున్నారు, ఎమైన్స్ నుంచి ప్రిపేర్ చేస్తున్నారు. అయితే ఇందులో మెకానిజం కానీ మనం చూసినట్లయితే ఈ మెకానిజం అనేది కన్సర్టెడ్ మెకానిజం, అంటే సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ ద్వారా ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఈ బీటా హైడ్రోజన్ అనేది ఏమైంది, పై బాండ్ను ఫామ్ చేస్తుంది. ఈ ఆల్ఫా బాండ్ ఏమైంది, క్లీవ్ అయిపోయి నైట్రోజన్ వైపు వెళ్ళిపోయింది కదా. అప్పుడు తర్వాత లాస్ట్లో ఏమవుతుంది, ఈ హైడ్రోజన్ అనేది ఆక్సిజన్తో బాండ్ ఫామ్ అయిపోయి ఓహెచ్గా పోతుంది కదా. దాన్ని ఇప్పుడు మనం సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్లో చూపిస్తున్నాం. చూడండి ఈ CH బాండ్ రిమూవ్ అయిపోతుంది కాబట్టి డాటెడ్ లైన్స్, ఇక్కడ పై బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి డాటెడ్ లైన్స్, CN బాండ్ క్లీవ్ అయిపోతుంది కాబట్టి డాటెడ్ లైన్స్, NO మధ్యలో డబుల్ బాండ్ ఏం ఫామ్ అవ్వట్లేదు మనకి, సో యాజ్ ఇట్ ఈజ్ సేమ్గా ఉంది. ఈ ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇలా సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ 5 మెంబర్డ్ సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ చేసాం. సో కరస్పాండింగ్ డికంపోజ్ అయిన తర్వాత మనకి ఇవి వస్తున్నాను. అయితే ఇది ఎటువంటి ఎలిమినేషన్ అంటే సిన్ ఎలిమినేషన్. సిన్ ఎలిమినేషన్ అంటే ఏంటి, ఏవైతే మనం ఆల్ఫా కార్బన్ నుంచి బీటా కార్బన్ నుంచి గ్రూప్స్ని సెలెక్ట్ చేసామో ఆ రెండు కూడా సేమ్ వైపు నుంచి మాత్రమే రిమూవ్ అవుతాయి. ఆ రెండు కూడా రిమూవ్ అవ్వాలంటే సేమ్ సైడ్ ఉండాలి, ఎయిదర్ అబౌవ్ ద ప్లేన్ ఉండాలి లేదంటే బిలో ద ప్లేన్ ఉండాలి. ఒకటి అబౌవ్ ఒకటి బిలో ప్లేన్ ఉంటే ఈ రియాక్షన్ అనేది చాలా డిఫికల్ట్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక టెర్షరీ ఎమీన్ ఉంది. టెర్షరీ ఎమీన్ ఏం చేశారు, హైడ్రోజన్ పెరాక్సైడ్తో ట్రీట్ చేశారు. ట్రీట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఎన్ ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, ఎన్ ఆక్సైడ్ ఫామ్ అయింది విత్ రెస్పెక్ట్ టు నైట్రోజన్. ఇది ఆల్ఫా కార్బన్, ఇది బీటా కార్బన్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాం, కోప్ ఎలిమినేషన్ చేస్తున్నాం. బీటా కార్బన్ నుంచి హైడ్రోజన్, ఆల్ఫా కార్బన్ నుంచి ఈ నైట్రో గ్రూప్ రిమూవ్ అయిపోతుంది. సో మనకి కరస్పాండింగ్ ఓలిఫిన్ అండ్ ఆల్కహాల్ అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ కూడా సిమిలర్ సిచ్యువేషన్. ఇది ఒక ఎనాక్సైడ్ ఆల్ఫా బీటా పొజిషన్లో హైడ్రోజన్, సింపుల్. ఓకే, ఇక్కడ సిమిలర్లీ చూడండి, ఇక్కడ ఒక కాంపౌండ్ తీసుకున్నాడు. ఈ కాంపౌండ్లో టెర్షరీ నైట్రోజన్ ఉంది. దాన్ని ఏం చేయాలి, ఎనాక్సైడ్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, మెటాక్లోరో పెర్బెంజోయిక్ యాసిడ్ వేసాడు, ఎనాక్సైడ్గా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు బీటా పొజిషన్ పై ఏముంది, హైడ్రోజన్ ఉంది. ఇక్కడ పై బాండ్ ఫామ్ అవ్వాలి, పై బాండ్ ఫామ్ అయింది, కరస్పాండింగ్ ఆల్కహాల్. ఓకే, ఇప్పుడు నేను చెప్పేటట్టు మీకు ఎగ్జాంపుల్ సిన్ ఎలిమినేషన్ అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి ఏంటిది, టెర్షరీ ఎమీన్ కదా. టెర్షరీ ఎమీన్ ఫస్ట్ ఏం చేయాలి, మెటాక్లోరో పెర్బెంజోయిక్ యాసిడ్ వేస్తే మనకి ఏమవుతుంది, నైట్రోజన్ ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది, ఎనాక్సైడ్గా కన్వర్ట్ అయింది కదా. ఇప్పుడు ఈ మాలిక్యూల్ చూసినట్లయితే ఆల్ఫా కార్బన్ ఒకటి ఉన్నా మనకి బీటా కార్బన్ 2 ఉన్నాయండి కదా. సో ప్రతి బీటా కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉంది. అంటే ఈ బీటా కార్బన్ దగ్గర హైడ్రోజన్ అప్పర్ సైడ్ ఉంది, ఈ బీటా కార్బన్ దగ్గర హైడ్రోజన్ బిలో ద ప్లేన్ ఉంది. కానీ ఇక్కడ చూడండి ఆల్ఫా కార్బన్ పై ఈ ఎనాక్సైడ్ ఎలా ఉంది, అబౌవ్ ద ప్లేన్ ఉంది కదా. కాబట్టి మన పాసిబిలిటీ ఏమవుతుంది, మనం ఈ హైడ్రోజన్ మాత్రమే రిమూవ్ చేయగలం. అందువల్ల నీకు ఇక్కడ పై బాండ్ అనేది వస్తుంది. ఓకేనా, సిమిలర్గా లాస్ట్ రియాక్షన్ కూడా చూడండి. ఇది టెర్షరీ అమైన్ మెటాక్లోరో పెర్బెంజోయిక్ యాసిడ్స్తో కరస్పాండింగ్ ఎనాక్సైడ్ ఫామ్ అయింది, ఆల్ఫా అండ్ బీటా. బీటాలో హైడ్రోజన్ తీశారు కాబట్టి కరస్పాండింగ్ ఓలిఫిన్ వస్తుంది. ఈ విధంగా సింపుల్గా మీరు ఏంటంటే కోప్ ఎలిమినేషన్ని గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా.